నమస్కారం. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మనిషిని శాసిస్తుంది. దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలెన్నో ఎదురవ్వచ్చు. మీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా? మీ ఇంటి వాస్తు సరిగ్గా లేదా? దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఏ దిశలో ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది? ఇలాంటి సందేహాలన్నిటినీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీకు వాస్తుకు సంబంధించి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. అలాగే అల్వాల్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వారితో సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ ఫోన్ నెంబర్ 8500021683 9014253501. నమస్కారం అల్వాల్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా. ముందుగా చెప్పండి, దిశ మనిషిని ఎలా శాసిస్తుంది? దాని ప్రభావం ఏ స్థానంలో ఉంది అంటారు? దిశ మనిషిని ఎట్లా చేస్తా అంటే, మన ఇల్లు మనల్ని శాసిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరు హీరో కారు, ప్రతి మనిషి సొంతంగా హీరో కాడు. ఈరోజు ఇల్లు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినప్పుడు వాడు నాకు అడ్డం లేదు, ఎవరు లేడు, నన్ను మించినోడు లేడు, ప్రపంచంలోనే నాకు మించినోడు ఎవరు లేడు అని. అయితే ఎప్పుడైతే ఇల్లు వ్యతిరేకిస్తుందో అప్పుడు భూంపాలు కాక తప్పదు. అంటే ఇంకా వీడు బతకడు అనే కాడికి పోతాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి అనారోగ్య సమస్యతో బాధపడుతుంటాడు. వాడిని ఎన్ని హాస్పిటల్ తిప్పినా తక్కువ కాదు. ఎంతోమంది డాక్టర్లు పరిశోధన చేస్తారు, తాత్కాలికంగా తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ స్థాయికి వస్తుంది. ఇంకా అట్లా చేసి ఇంటోళ్ళు కూడా అలసిపోతారు, వేస్ట్ ఎందుకు వీనికి చేసి దండగా వీడు అని చెప్పి అంటారు. కానీ నిజానికి అది ఆరోగ్య సమస్య కాదది. దిశ సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఆ దిశ సపోర్ట్ చేయడం ద్వారా ఎటువంటి నిరోధక మందులు వాడకుండానే, వ్యాధి నిరోధక మందులు వాడకుండానే రోగాన్ని తగ్గించవచ్చు. అంటే డాక్టర్లు సాధ్యం కాదన్నదాన్ని చేయొచ్చు. ఒక్కొక్క వ్యక్తి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటాడు. ఎట్లా అంటే ఇలా పంట వేస్తాడు, ఎంతో వన్యాట్ అనిపిస్తుంది, లాస్ట్కి వస్తే అప్పుల పాలవుతాడు. ఎంతో కష్టపడతాడు, పంట బాగానే వస్తుంది, లాస్ట్కి ఏనో ఒక చిన్న సమస్య వస్తుంది. పంట వండిన పంట ముక్కిపోవడమో, పొక్కిపోవడమో, లేకుంటే రేట్లు పడకపోవడమో, తడిచిపోవడమో, కొట్టుకపోవడమో, కాలిపోవడమో, ఏదో ఒకటి సమస్య వచ్చి తీరా నష్టాలనే చూపిస్తుంటుంది. నేను ఇంత కష్టపడ్డాను, పంట సరిగానే వంతుంది, ఎందుకు అప్పుల పాలైతే అని రైతు బాధపడుతుంటాడు. కానీ అక్కడ అది అతనికి దిశా ప్రభావం అనేది వ్యతిరేకిస్తుంది. వాడు కష్టపడుతున్నాడు, తెలివితేటలుండి, భూమి మంచిగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆఖరికి మిగిలేది నష్టాలే. ఎందుకంటే దిశ వానికి సపోర్ట్ చేయడం లేదు. అయితే 4వ స్థానం ఉన్నప్పుడు వాళ్ళు నష్టాల పాలవుతాడు. 2వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. 8వ స్థానం ఉన్నప్పుడు ప్రాణ సంకటం, అంటే ఆరోగ్య సమస్యలు బాగా వచ్చేస్తాయి. అటువంటి అప్పుడు వానికి ఏ వైద్యం పనిచేయదు. దీనికి మనం దిశ సరి చేయడంతోనే, అంటే 8వ స్థానాన్ని సొంత స్థానానికి మార్చేయడము, 7వ స్థానానికి మార్చడము, ఇలాంటి మార్పులు చేర్పులు, అంటే ఇంటికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఇల్లులో కొన్ని కొత్త కోణాలు వేస్తుంటారు. మంచి చెట్లు పెడదాము, మంచి పూల చెట్లు పెడదాము, మామిడి చెట్లు పెడదాము, కొబ్బరి చెట్లు పెడదాము ఇంట్లో అని. దానివల్ల కూడా ఒక్కోసారి సమస్యలు రివర్స్ గేర్ కొడతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఇల్లు దిశ ప్రకారం సరి చేసుకుంటేనే మన జీవితం, మన లైఫ్ మొత్తం సపోర్ట్ చేస్తుంది. తెలియక ఎవడో ఏదో చెప్పిండని మనకు చెట్లు ఉండాలి, చెట్లు ఉండొద్దని చెప్పను, కానీ ఇంటికి ముఖం మధ్యన చెట్లు ఉండకూడదు. ఎడమ పక్కకు ఉండొచ్చు, కుడి పక్కకు ఉండొచ్చు, ఎనికి పక్కకు ఉండొచ్చు, అన్ని దిక్కులు ఉండొచ్చు, ఒక్క ముందల పక్క తప్ప. ఉదయం చెట్లు చూసినప్పుడు అడవి చూసినట్టు, అంటే మనిషి అడవి పాలైనట్టు. దానివల్ల వానికి అష్టదరిద్రాలు వాని వెంబడే ఉంటాయి. తిండి దొరుకుతుండొచ్చు, కానీ కష్టాలు ఎదురవుతాయి. ఇట్లా దిశ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను గాయన చెప్పిండి ఈ చెట్టు, గీనే చెప్పిండి ఈ చెట్టు, చెట్లు ఉంటేనే ఆరోగ్యము అని అనుకుంటారు, బాగానే ఉంది, నేనేం కాదంటలేను. కానీ దిశ వ్యతిరేకిస్తుంది. దిశ వ్యతిరేకించినప్పుడు మనం ఏం చేయలేము. దేవుడు ఉన్నాడా లేడా అనేది నాకు తెలియదు, కానీ దిశ మాత్రము ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తుంది. ఇలా ఆరోగ్య సమస్యల్లో బతకడన్న వాళ్ళని బతికించి చూపిస్తుంది.
కొంతమంది అనొచ్చు ఇవన్నీ టీవీల ముందు వచ్చి ఏదో కొన్ని గప్పాలు కొడుతుంటారని. అలాంటివి ఏమి అనుకోవద్దు. ప్రత్యక్షంగా రావచ్చు, నేను చూపించిన వాళ్ళని పోయి కలవచ్చు. ఆ ఆరోగ్య సమస్య తీరుతుందా, నిజంగా సాధ్యమవుతుందా, ఆ డాక్టర్ రాసిన రిపోర్ట్లు, డాక్టర్ రాసిన చెకింగ్ రిపోర్ట్లు, మందులు అవన్నీ చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది. నేను చెప్పేది మాటలా చేతల. ఇవాళ కిడ్నీ వ్యాధి ఉంది, దాన్ని తగ్గించి చూపించడము, ఒక ఖరాబైన అవయవాన్ని తిరిగి ప్రారంభం చేయడం అనేది వైద్యశాస్త్రంలో సాధ్యం కాదు. కానీ దిశ సాధ్యం అవుతుంది. దిశ సపోర్ట్ చేస్తే అన్నీ సాధ్యమే. కాబట్టి సగం మంది రోగాలను తగ్గించే శక్తి ఒక దిశకు మాత్రమే ఉంది. ఇవాళ దిశను అభివృద్ధి చేయగలిగితే భవిష్యత్తులో హాస్పిటల్ సగం తగ్గించుకోవాల్సి ఉంటుంది. వీధిపోటు అంటే ఏంటి? వీధిపోట్లు 2 రకాలమ్మా. ఉచ్చస్థానం, నీచస్థానం అని ఉంటాయి. అయితే తూర్పు వచ్చేసరికి తూర్పులో 25% నీచస్థానం ఉంటుంది, 70% ఉచ్చస్థానం ఉంటుంది. తూర్పులో 20% తూర్పు ఆగ్నేయం అని ఉంటుంది, అది నీచస్థానం. అంటే దానికి వీధిపోటు ఉంటే కష్టం, ఇబ్బంది బాగా పడాల్సి వస్తుంది. అదే మిగతా 70%లో ఏడ వీధిపోటు ఉన్నా ఆ ఇల్లు హీరోనే. కానీ మన వాస్తు పండితులు దాన్ని అది వాడుకోకుండా చేస్తుంటారు. అది వీధిపోటు ఇంట్లోకి రానియొద్దు అంటారు. దాంతో వాడు చెట్లు పట్టి చెదలు పట్టిపోతాడు. అంటే వీధిపోటు, ఉచ్చ వీధిపోటు ఇంట్లోకి రావాలి, నీచ వీధిపోటు రాకూడదు అన్నది వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ మన వాస్తు పండితులు ఏం చెప్తారు, వీధిపోటును ఇంట్లోకి రానియొద్దు, గోడ పెట్టాలి, దాని అవతల బొమ్మ పెట్టాలి, ఆ బొమ్మ పెట్టాలి, ఈ బొమ్మ పెట్టాలి అని చెప్తారు. దానివల్ల వాళ్ళు పబ్లిక్ను మోసం చేసినట్టు తప్ప వాస్తవం కాదు అది. ఉత్తర భాగం ఉంది, ఉత్తర భాగంలో 70% ఉచ్చస్థానం ఉంటుంది, కేవలం 20% నీచస్థానం ఉంటుంది. కాబట్టి ఆ 20% వీధిపోటు తగలకుండా చూసుకుంటే మిగతా 70% వీధిపోటు అనేది వాడు అత్యున్నత స్థానానికి ఎదగొచ్చు. వాడు ఎమ్మెల్యే వరకు వెళ్ళొచ్చు, ఎంపీ వరకు వెళ్ళొచ్చు, సీఎం కావచ్చు. అంత శక్తి సామర్థ్యం ఉంటుంది దానికి. ఆ వీధిపోటు వాడుకోకుంటే కాదు అనేది అది మన వాస్తు పండితులు సరిగా చెప్పారు. వాడు ఇది అంటాడు, వాడు అది అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, వాడు ఇది గులగొట్టు, వాడు అది గులగొట్టు, వాడు ఇది అడ్డం పెట్టు, వాడు అదేం అడ్డం పెట్టు, ఇట్లా చెప్పి సగం తెలిసి అన్నట్టు చేస్తుంటారు. కాబట్టి చాలామందిని పబ్లిక్ను చాలా నష్టాల పాలు చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంటికి వాస్తు ఎలా చేయాలంటారు? ఇప్పుడు వాస్తు అనేది ఏముందమ్మా, వాస్తు ప్రకారం ఇండ్లే లేవు. వాస్తు ప్రకారం ఇండ్లు లేవు. ఓకే, ఎట్లా లేవు అంటే చెప్తాను చూడండి. వాస్తులో తూర్పు ఆగ్నేయం అనేది 20% అన్నగా నీచస్థానం, ఆ భాగం పెరగకూడదని వాస్తుశాస్త్రం ఘోషిస్తుంది. వాస్తుశాస్త్రం కానీ ప్రతి వాస్తు పండితుడు ఆ తూర్పు ఆగ్నేయం పెంచి నిర్మాణం చేపించి చూపిస్తాడు. అది వాస్తు అంటాడు. వాస్తు విరుద్ధంగా చెప్పి పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తున్నారని నేను అడుగుతున్నా. వాస్తు అనేది అది. ఉత్తర వాయువ్యము నీచస్థానం ఉంది, ఆ నీచ స్థానాన్ని పెంచొద్దని వాస్తుశాస్త్రం చెప్తుంది. మరి ప్రతి ఇల్లు ఉత్తర వాయువ్యం పెరిగే ఉంటుంది కదా, ఇంకా వాస్తు ఎక్కడుంది? వెనకటికి ఉత్తర వాయువ్యం పెరిగేది కాదు, తూర్పు ఆగ్నేయం పెరిగేది అసలే కాదు. వెనకటి ఇండ్లు వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలు వచ్చి ఉండేది కాదు. కాలు ఏదో మిరపకాయలు, ఏదో మిరియాలు తింటేనో సర్ది పోతుంది, ఏదో జ్వరం పోతుంది అని, ఏదో ఇంత గావు కాస్తే జ్వరం పోతుంది అని చెప్పి అంతటితోనే అయిపోయేది. పెద్ద వ్యాధులు వచ్చిన దాఖలాలు లేవు వెనకటికి. కానీ ఇప్పుడు వాడు ఆపరేషన్లు కావాల్సిందే, ఒక్కోసారి ఒక్కో మనిషిని 2-3 సార్లు గిడకు వస్తారు, అయినా తగ్గదు. కారణం ఏంటంటే మనమే పెంచి పోషించుకుంటున్నాం అనారోగ్యాన్ని. వాస్తు దోషం అనేది అనారోగ్య సమస్యకు బాగా కారణమవుతుంది. ఇప్పుడు మనకు అనారోగ్యం కారణాలు ఉన్నాయంటే, అనారోగ్యం వస్తుందంటే దానికి కారణం వాస్తు అంటారా? వాస్తు ఉంది, దిశ ఉంది, 2 ప్రభావం చూపినప్పుడు ఇంకా వానికి ఆప్షన్ లేదు. ఇక కేవలం వాస్తు దోషం మాత్రమే ఉండి అనారోగ్య సమస్య వస్తే పర్వాలేదు, కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. దానికి దిశ ఆగిన తోడైందనుకో వాడిని ఆపడం ఇప్పుడున్న మెడికల్ సైన్స్ సాధ్యం కాదని చెప్పేది నేను అందుకే. దీనికి కేవలం సూచనలు సలహాలు తీసుకుంటే సగం రోగం తగ్గించుకోవచ్చు.
అవకాశం ఉంది అంటే చేసుకోవచ్చు. ఫోన్ చేయొచ్చు, సమాచారం తెలుసుకోవచ్చు, వాళ్ళకు పరిష్కారం తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకోలేకపోతారు. దాన్ని మనం ఏం చేయలేకపోతాం. ఇప్పుడు దిశ ఉంది, వాస్తు ఉంది. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటి? వాస్తు ప్రకారం అంటేనేమో తూర్పేసి పెట్టి కట్టాలి అని అంటారు. దాన్ని ఓ పద్ధతి ప్రకారం నిర్మాణం చేయాలని చెప్పేది వాస్తు. అంటే ఒక పద్ధతి అనేది డిసైడ్ చేస్తారు. ఆ పద్ధతి ప్రకారం నిర్మాణం చేయడము అంటే ఒక దిక్కు పొయ్యి ఉండాలి, ఒక దిక్కు పూజా గది ఉండాలి, ఒక దిక్కు మెట్ల గది ఉండాలి, ఒక దిక్కు బెడ్రూమ్ ఉండాలి, ఒక దిక్కు అదే స్టోర్ రూమ్ ఉండాలి అని చెప్పేది వాస్తు. దిశ అనేది ఏమో ఆ వ్యక్తికి ఈస్ట్ మంచిదా, నార్త్ మంచిదా, నార్త్ ఈస్ట్ మంచిదా, నార్త్ వెస్ట్ మంచిదా, సౌత్ మంచిదా, వెస్ట్ మంచిదా అని చెప్పేది దిశా వాస్తు. అంటే వాస్తు ప్రకారం ఇల్లు ఉంటుంది, కానీ వానికి దిశ కుదిరితేనే లాభము. దిశ కుదరకపోతే వాడు పడే బాధలు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏం అనలేకపోతాడు. నేను ఇంత మంచిగా రాసినా వాని దరిద్రం వాడు అనుభవిస్తున్నాడు కదా అని. అయితే వీడేమనుకోడు, నా గ్రహచార ఫలం గట్లే ఉందని వీడు అనుకుంటాడు. తెలిసి తప్పు చేసి నా గ్రహచార ఫలం అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. తెలియక చేసుకోవడం వేరు. ఈ తెలివని వాస్తు పండితులు చెప్పిన మాటలని సగం మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇవాళ. మరి ఎందుకు చెప్తారో అట్లా? కనీసం ఇన్నిసార్లు టీవీలో చెప్తున్నా ఒక్కసారన్నా నాతో మాట్లాడవచ్చు కదా. లేకుంటే మీరన్నా ఇక ముందు అట్లా చేయకూడదు, ఇది వాస్తవమే, వాస్తు విరుద్ధ నిర్మాణాలు చేస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు కదా. చెప్పరు. అందరూ అట్లే నిర్మాణాలు, ఏ ఇల్లు చూసినా అదే జాతకం, అదే గతి. ఆగ్నేయంలో నీళ్లు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది. వాషు ఒకటి తొట్టి పెట్టేస్తారు. అంటే వాస్తు విరుద్ధంగా ఎందుకు చెప్తారు? ఆడ వాష్ అనేది చేతులు కడగడం, నీళ్లు ఉండడం కరెక్ట్ కాదు. కానీ ప్రతి ఇంటికి పెట్టేస్తారు. ఓరేం బాత్రూమ్ పెడతారు, ఓరేం వాషు అదే గిన్నె పెడతాడు, ఓడు వాషు అది పెడతాడు, తొట్టి పెడతాడు, ఓడు ఏదో ఒకటి ఎక్కడ దిగి నీళ్లు దుంకిపిస్తారు. మరి వాస్తు విరుద్ధమే కదా. అగ్నిమూల, అగ్ని అన్నప్పుడు అగ్ని ఉండాలి అని నేను చెప్తున్నా. మరి ఇక అట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని వాస్తు పండితులకు మరొకసారి చెప్తున్నా. దయచేసి మనిషి జీవితాలతో ఆడుకోకండి. వాస్తు అంటే తిట్టిపించుకోవడానికి ప్రయత్నం చేయకండి. భవిష్యత్తులో నా దిశావాస్తు 100% వచ్చినప్పుడు మీ వాస్తును ఊకేగిడ పలకరియడానికి అందరు దూరం అవుతారని తెలియజేస్తూ ఉన్నాను. రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు దిశలు ఎన్ని, అవి ఎలా పనిచేస్తాయి? ఒక ఇంటి వాస్తుని చూసి కడతారు, కానీ దిశలు అనేది ఎలా పనిచేస్తాయి అంట? ఇప్పుడు దిశలు 8 అమ్మా. ఒకటి తూర్పు, ఒకటి ఉత్తరము, ఒకటి పడమర, ఒకటి దక్షిణం, 4 దిశలు. ఈశాన్యం అనేది విదిశ, నైరుతి అనేది విదిశ, వాయువ్యం అనేది విదిశ, ఆగ్నేయం అనేది విదిశ. ఇవి 4 విదిశలు, 4 దిశలు, మొత్తం 8 దిశలు. అది నా దిశాశాస్త్రానికి మూలస్తంభము. వాస్తు అనేది మామూలుగా ప్రతి ఒక్కరి ఇల్లు తూర్ముఖము ఉత్తరముఖము చేసి కట్టేస్తారు అంతే. కానీ వాస్తుశాస్త్రం అట్లా చెప్తలేదు. దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణం ముఖద్వారం ఉండాలి ఖచ్చితంగా అని చెప్తుంది. పడమటి రోడ్డు ఉంటే పడమటికి ముఖద్వారం అని వాస్తు చెప్తుంది. కానీ మనోళ్ళు ముఖద్వారం ఉత్తరానికి పడమటికి గేటు, ముఖద్వారం తూర్పుకు దక్షిణానికి గేటు. అది కరెక్ట్ కాదు. దక్షిణానికి రోడ్డుకు దక్షిణ ముఖద్వారం తప్పనిసరి. అది మన వాళ్ళకి పెట్టడానికే రాదు. కనీసం నేర్చుకునే ఇక్కడ నుంచి దక్షిణం రోడ్డుకు దక్షిణం ముఖద్వారం పెట్టడం వాస్తు పండితులు నేర్చుకుంటే చాలా బాగుంటుందని నేను ఆలోచన చెప్తున్నా. ఇప్పుడు రెడ్డి గారు ఒక ఇంటిని కడుతున్నారంటే ఇంట్లో చాలా దిశలు ఉంటాయి. ఇప్పుడు బీరువాను ఏ దిశలో పెట్టాలంటే ఏ దిశలో పెడితే ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మన టైం బాగాలేదు అనే మాట కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే వాళ్ళ టైం బాగాలేదు అంటే గడియారాన్ని కూడా ఏ దిశలో పెడితే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ టైం. గడియారానికి టైంకు సంబంధం లేదు, కానీ నైరుతి భాగములో నివృత్తి అని రాక్షసుడు ఉంటాడు. అక్కడ బరువైన పదార్థాలు పెట్టాలి అని చెప్తారు. దక్షిణానికి యమధర్మరాజు కాబట్టి బరువైన వస్తువులు ఉంటే
నీచమైన వస్తువులు ఉంటే దక్షిణానికి పెట్టుకోవచ్చు. పడమర గిడ ఆయన ఎవడు కుబేరుడు కాబట్టి డబ్బులు మన ఏవి బీరువాలు బట్టలు లాంటి విలువైన వస్తువులు బంగారాలు లాంటి విలువైన వస్తువులు పడమటి గదిలో పెడితే బాగుంటుంది అని చెప్తారు. ఇది వాస్తుశాస్త్రం చెప్పేది. అది బాగుంటుంది. కానీ అలా కాకుండా ఇంకోలాగా పెడతామంటే దాన్ని మనం ఏం చేయలేం. అది వాస్తుశాస్త్రంలో ఒక భాగము. ఇంకోటి ఏంటంటే నేనేమంటున్నా, వాస్తు పండితులకు ప్రతి ఒక్క ఇల్లును తూర్పు ఉత్తర మూతలు కలిపి కట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తూర్పు అనేది పాల లాంటిది, ఉత్తరం అనేది పెరుగు లాంటిది. పాలు పెరుగు మరి మంచివే, కానీ అవి కలిపి తింటే ఆరోగ్యానికి అంత మంచివి కావు. అంటే దాన్ని ఏమంటుంది వాస్తుశాస్త్రంలోనే కలహ కారణము. అంటే పాలు పెరుగు కలిస్తే రెండు చెడిపోతాయి. అట్లాగే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే ఇద్దరు చెడిపోతారు. అట్లాగా రెండు మూతలు పెట్టకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ మన వాస్తువులు రెండు మంచివే కాబట్టి రెండు వాడుకుంటే అయిపోతుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. పడమటి రోడ్డు ఉన్నప్పుడు వాయువ్యంలోనే డోర్ పెట్టాలని ఉంటుంది. కానీ వీళ్ళకి అది పెట్టనీకే రాదు. తూర్పు ఉత్తరమే రెండే డోర్లు. నువ్వు దక్షిణం పెట్టు, పడమటి పెట్టు, నువ్వు వాడు ఏ రోడ్డు ఉండదు వాడు పెట్టేది తూర్పు ఉత్తరం. ఇది పెట్టకూడదని తెలిసి కూడా పెడుతుంటారు, చెప్పకూడదని తెలిసినా చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు వాస్తు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాకపోతే నా మాట కంప్లీట్ చూసినాడు వీళ్ళని తీసి ఏడగొట్టాలని ఆడగొడతారు. అప్పుడు అంతవరకు తెచ్చుకోకుండా ముందు జాగ్రత్త పడితే బాగుంటుందని వాస్తు పండితులకు ఒక సలహా ఇస్తున్నాను. ఇప్పుడు దిశా ప్రభావం అనేది ఇంటి మీదే ఉంటుందా, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులపైన కూడా ఉంటుంది? ఇప్పుడు చాలామంది ఈ మధ్య ఇప్పుడు పట్టణాల్లో మనం చూస్తే మెట్ల కింద బాత్రూమ్ కడుతున్నారు. అది కరెక్ట్ దిశ అంటారా? మెట్లు అనేది వాయువ్యంలో ఉంటవి. వాయువ్యంలో బాత్రూమ్ గుంతలు పెడతారు. గుంత అనేది ఇంటి యజమానిని చనిపోమంటది వాస్తు ప్రకారం. వాయువ్యపు భాగంలో గుంత ఉంటే చచ్చిపోమంటుంది ఇంటి యజమాని. కానీ మన వాస్తు పండితులు ఆనే గుంత పెట్టిస్తారు. మరి వాళ్ళకేం లాభమో నాకు తెలియదు. తూర్పు ఆగ్నేయం గుంతలు ఉండకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. మన బాత్రూమ్ గుంతలు పాయకాన గుంతలు అన్నీ ఆగ్నేయంలోనే పెట్టేస్తారు. ఎందుకంటే వాస్తు వద్దంది కాబట్టి పెడతారు. మరి వాళ్ళు తుర్కోలో లాగా వ్యవహరిస్తున్నట్టు మన వాస్తు పండితులు ఇప్పుడు వద్దన్న చేస్తారు, చేయమన్నా చేయరు. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఫ్రంట్ బ్యాక్ డోర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ పట్టణాల్లో చూస్తే మొత్తంగా అపార్ట్మెంట్లే కనిపిస్తుంటాయి. వాళ్ళకి ఓన్లీ ఎంట్రీ అనేది ఒకటే ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఎంట్రీ వెళ్ళాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా ఓన్లీ ఫ్రంట్ డోరే. వాళ్ళ దిశ ఎలా ఉంటుందంటారు? అయితే అపార్ట్మెంట్లు అనేది డెవలపింగ్కు పనికి రావు. అపార్ట్మెంట్ ఇల్లు అనేది వస్తున్న జీతం వస్తుంది, ఉండేటట్టు ఉండిపోతారు. అది నపుంసక ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆయనకి తూర్పు ఫేస్ బాగుంటుంది, పర్వాలేదు. కానీ కార్నర్ ఇల్లు ఆయనకు పనికిరాదు. కానీ అపార్ట్మెంట్లో ప్లాట్ కార్నర్లో ఉంటుంది, తూర్పు ఫేస్లో ఇల్లు ఉంటుంది. అది అవును కాదు, కాదు కాదు. దానివల్ల ఓసారి చెడు, ఓసారి మంచి, రెండు కలిసిపోతుంటాయి. కాబట్టి అది అది వాస్తు కాదు, వాస్తు విరుద్ధము కాదు, దిశ కాదు, దిశ విరుద్ధము కాదు. నపుంసక ఇండ్లు అనవచ్చు. ఏవి అపార్ట్మెంట్లు అనేటివన్నీ అవి రెండింటికి పనికిరాని. ఎక్కువ డెవలపింగ్కి పనికిరావు, నష్టానికి పనికిరావు. అంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అందరి దిశ మారుతుంది అనుకోవచ్చా? నార్మల్గా ఉంటారు, చెడిపోరు, పడిపోరు, లాభపడరు. ఏదో వచ్చిన జీతం తింటుంటారు, పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. దాంట్లో డెవలపింగ్ అనేది ఉండదు. కాకపోతే అందులో కొన్ని కలిసి వచ్చిన గదులు ఉంటాయి. ఒక్కరిద్దరు ఎవరో బాగుపడతారు. కానీ అందరికీ ఆ ఇల్లు సపోర్ట్ చేయదు అపార్ట్మెంట్ అనేది. ఉదాహరణకు గ్రౌండ్ ఫ్లోర్ ఇండ్లు ఉంటాయి. అవి ఒకరికి కంప్లీట్ ఫుల్ సపోర్ట్ చేస్తే ఒకరికి కంప్లీట్ వెగట్ చేస్తాయి. అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఏది గ్రౌండ్ ఫ్లోర్. కానీ చాలా వరకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాట్లు ఉండవు, ఏది వెహికల్లకే పోతాయి. కాకపోతే ఒక్కొక్క అపార్ట్మెంట్ని బట్టి చెప్పగలుగుతాం. ఒక్కటి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒక్కోసారి ఫుల్ సపోర్ట్ ఉంటుంది వాస్తు ప్రకారం, దిశ ప్రకారం. కానీ అన్ని ఫ్లోర్లు అట్లా సపోర్ట్ చేయవు, నపుంసకంగా వ్యవహరిస్తాయి. దిశ బాగలేకపోతే కలిగే
పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకోవచ్చు, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? దిశ ప్రభావం వల్ల ఒక మనిషి జీవితం ఏమవుతుందంటే, ఇవాళ నేను కోట్లకు పడగలెత్తున్నా ఇంకా నాకు తిరుగులేదు అనుకుంటాడు ఓ వ్యక్తి. ఇంక అయిపోయా, నాకు లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, ఇంకా రేపు నేను ప్రపంచాన్ని శాసిస్తా, జిల్లాని శాసిస్తా అని పోతాడు. ఏకదమ్న తిప్పి కొడితే తినడానికి తిండి లేకుండా గతి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్షాద్ మాత గతంలో ఇన్నింటారు పేరు, మీరు విన్నారో ఇనలేదో కానీ, వాడు ఒక మామూలు కూరగాయల వ్యాపారి. ఆ స్థానం నుంచి ఏడికి వెళ్ళినంటే ఒక రోజుకు 100 కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏకదమ్న తిప్పి కొడితే బిచ్చగాడైపోయాడు. ఏది కూరగాయల వ్యాపారం నుంచి కోట్లు అంటే లెక్కలేని స్థాయికి వెళ్ళిపోయాడు. తిప్పి కొడితే మళ్ళా బిచ్చగాని స్థాయికి దిగజారిపోయాడు. అర్షాద్ మహతా అని పేరెల్సిన వ్యక్తి. అంటే దిశ మారిపోతుంటుంది. ఎందుకంటే ఇల్లు మార్చుకుంటాడు. తన ఉండే ఇల్లును కోట్లు వచ్చేసరికి ఇల్లు మార్చుకుంటాడు. ఇవాళ ఒక ఆయన ఎమ్మెల్యే సీట్ దొరకడమే గగనం. ఎమ్మెల్యే సీట్ దొరికినాక ఇంకా మంత్రి అవుతాడు. మంత్రి అయినాక ఇల్లు గలీజుగా కొడుతుంది. ఆ ఇల్లు మార్చేసుకుంటాడు. మార్చేసుకొని నాకు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి ఊహించుకుంటాడు, కట్టుకుంటాడు. కొంప మునిగి ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితులు అట్లే ఉన్నాయి. మరి వాళ్ళు అంతకుముందు ఎట్లా ఉన్నారు? తిరుగులేని స్థానం కాడికి వెళ్ళి ఎందుకు పనికిరాని స్థాయికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే దిశ. నేను వరుస పెట్టి వాళ్ళు ఫోన్ చేస్తే చాలు, సార్ మీ ఇల్లు ఇట్లుండి గిట్ల అయింది, అవునా కాదా అని అడుగుతా. మీరు ఇట్లా ఉన్నప్పుడు గిట్లున్నారు, గిట్ల ఉన్నప్పుడు గిట్ల అయింది కదా అని అంట. వాళ్ళే ఒప్పుకోవచ్చు. పెద్ద వాళ్ళ గురించి నేను చెప్పేది లేదు, చిన్న చిన్న వాళ్ళు అడిగినా సరిపోతుంది. ఎందుకంటే మనం కష్టపడితే బాగుపడం, ఇల్లు కలిసి వస్తే బాగుపడతాం. కలిసి రాకపోతే కోట్లు కూడా బిచ్చగాళ్ళు ఎత్తిస్తాయి. ఇప్పుడు దిశకు సంబంధించి చాలామంది మీకు కాల్స్ చేస్తూ ఉంటారు వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ బట్టి. సో వాళ్ళకి మీరు ఎన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు? నేనేం చెప్తున్నా అంటే, దిశ మార్చుకుంటే మొదట్లో 3 నెలల లోపల వానికి ఇట్లా సమస్యల నుంచి గట్టెక్కుతారు ఫస్ట్. మిగతా 3 నెలలు గడిచేసరికి పర్వాలేదురా ఇంకా నాకు ఇప్పుడు అని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక సంవత్సరం తీస్తే నాకు మించినోడు ఎవడు ఉండరా అని సవాల్ చేస్తాడు. ఓకే, అంటే వాళ్ళు బాగుపడాలంటే కొంత సమయం అనేది పడుతుంది, టైం పడుతుంది. ఆరోగ్యము 3 నెలల నుంచి 6 నెలల లోపల ఇంచుమించు చాలా వరకు 75-80% తగ్గిన సందర్భాలు ఉన్నాయి. 100% కావాలంటే 1 ఇయర్ తప్పనిసరి. కాకపోతే 100% ఇల్లు కుదిరితేనే, అది సగం సగం కుదిరి సగం సగం కుదరకపోతే జీవితాంతం సగం సగమే ఉండిపోతుంది. దీనికి పెట్టుబడులు అక్కర్లేదు, దిశ మార్చుకోవడానికి పెట్టుబడులు అక్కర్లేవు. మొన్న ఒక ఇల్లు వాస్తు చూసిన, ఒక ఆయన పిలిచిండు, సార్ దీనికి నిజంగా 10,000 కిరాయి ఇవ్వాలి, కానీ నేను 2,000 ఇచ్చినా తీసుకుంటున్నాడు ఓనర్. మినిమం అది ఎంత, 2-3 కోట్ల ఆస్తి అది. అమ్ముదామంటే వాడు కొనడు దాన్ని. కిరాయిలు ఉండేటోడు ఆ 2,000 ఇయ్యనికనే బాధపడుతున్నాడు వాడు. ఆ ఇల్లు ఖాళీ జాగ ఖరీదు ఇచ్చినా ఇల్లు ఫ్రీ ఇస్తా అంటే కూడా కొనే దిక్కు లేదు. కానీ అటువంటివి దిశ మార్చుకోవడం ద్వారా దాని అంత విలువైన ఇల్లు ఇంకోటి దొరకవు. దిశను మార్చుకోవడం అంటే ఏంటి? అంటే పేర్లను మార్చుకోవడం వల్ల కూడా దిశ మార్చుకోవడం వేరు. ఇప్పుడు మీరు పేర్లు కూడా అడుగుతూ ఉంటారు భార్యాభర్తల అంటే ఆ పేరుకు ఆ ఇల్లు దిశ సపోర్ట్ చేయాలి. ఓకే, ఎట్లా అంటే అది వాస్తు దోషంతో ఉంది ఆ ప్లాటు. వాస్తు దోషాన్ని సరి చేయాలంటే దాన్ని ముక్కలు చేసేయాలి. ఏ ముక్క ఎందుకు ఎట్లా వాడుకోవాలనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా చేయడం ద్వారా కొన్ని కోట్ల విలువైన భూములు కూడా మంచిగా పనికి వస్తాయి. ఒకవేళ వాళ్ళ పేర్లు ఆ ఇంటికి కనుక సపోర్ట్ చేయలేదంటే వాళ్ళు పేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? పేర్లు మార్చుకుంటే మారవు కదమ్మా. అదే పేర్లు పబ్లిక్ మారవాలి, మన పేరును పబ్లిక్ మారవాలంటే మన వృత్తిని మార్చుకోవాలి. వాళ్ళకి ఎలా పరిష్కారం అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఇల్లు మార్చుకోవడమే మనిషి. ఓకే, మా ఉదాహరణకు నా పేరు అల్వారెడ్డి, పాల బిజినెస్ చేసి రోజు పాలు వేయడం మొదలు పెట్టినా అనుకో, పాల అల్వారెడ్డి వచ్చిండా అంటారు. అంటే ఫస్ట్ పిలిచేది పాల. అప్పుడు నా పేరు మారిపోతుంది.
ఓకే. ఇప్పుడు నేను దిశావాస్తు అల్వారెడ్డి అన్నా అనుకో, అల్వారెడ్డి పోతుంది ఫస్ట్ దిశ అల్వారెడ్డి అని వస్తుంది. అంటే మనం వృత్తిని ఎంచుకోవడం ద్వారా మన పేరు మార్చుకోవచ్చు. ఏ వృత్తిని మార్చుకుంటే మన పేరు ఏ విధంగా వానికి వస్తుంది, అప్పుడు ఆ ఇల్లు నెంబర్ 1 చేసుకోవచ్చు. అట్లా అంటే మన దిశ మార్చుకోవాలంటే మన పేరు మార్చుకోవడము కాదు, మన వర్క్ చేంజ్ చేసుకోవడం ద్వారా మన పేరు మారుతుంది. లేదు మన ఇంటి పేరును ముందర పెట్టేసి ఇంటి పేరు ముందర వాడడం మొదలు పెడితే ఇంకా ఆ తర్వాత పేరు పక్కకు పోతుంది, ఇంటి పేరు ముందరికి వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ప్రవాస భారతీయులు అంటే ఇతర దేశాల్లో ఉండి వాళ్ళు అక్కడ జాబ్స్ చేస్తూ కూడా ఇక్కడ ఇల్లులకు ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదంటే సొంత ఇల్లు ఇక్కడ కొనుక్కోవడం, అంటే దిశ అనేది ఈ దిశ ప్రభావం వారిపైన ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇక్కడ సొంత ఇల్లు అనేది 50%, అక్కడ ఉండే ఇల్లు 50%. ఎందుకు నాకు అమెరికాలో ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు, సార్ మా ఇల్లు ఎట్లుంది బాగుంటుందా అని. అంటే వాళ్ళకి చెప్తుంటా, సార్ మీకు ఈ విధంగా ఉంది కదా అంటే, అవును సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే, అలాంటి కాకుండా ఇలాంటి ప్లాట్ మార్చుకోండి సరిపోతుంది, ఈ ఇల్లు ఉంచుకోకపోవడం కరెక్టే, లేదు ఈ ఇల్లు బాగానే ఉంది కదా మీకు, కాకపోతే మీ సొంత ఊర్లో ఉండే ఇల్లు మీకు సపోర్ట్ చేస్తలేదు అని ఫోన్లో చెప్తాను. వాళ్ళు ఆ విధంగా మార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్తారు, అరే ఈ ప్రోగ్రామ్ ఈ నెంబర్కి ఫోన్ చేయని వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు చేసినప్పుడు, నీ సమస్య ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లుండే, ఇప్పుడు వీడికి వచ్చినాక నీకు ఇట్లా మారింది ఇట్లా అయింది అవునా అంటే వాళ్ళు అవుననే ఒప్పుకుంటారు. వాళ్ళు మారింది నాకేం తెలుస్తుంది, ఇల్లుని బట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. ఒకవేళ అక్కడ వాళ్ళకి ఇల్లు లేదనుకోండి, కిరాయి ఇల్లు ఉంటుంది కదా, ఓకే, రోడ్డు మీద ఉండరు కదా ఎవరు, కిరాయిల్లో పుణ్యానికి వచ్చిన ఇల్లా లేకుంటే ఏదో గిఫ్ట్గా వచ్చిన ఇల్లా ఏదో ఒక ఇంట్లో నివాసం ఉంటారు. ఆ ఇల్లు సపోర్ట్ చేయాలి. అది 50, మన ఊర్లో ఉండే ఇల్లు 50. 100 అయితేనే వాడు తిరుగులేని స్థానానికి వెళ్తాడు. ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చిన్న మాటలు? ప్రతి మనిషి దిశ గురించి తెలుసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తులో దిశ అనే శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చి ప్రతి ఒక్కరికి దిశ సపోర్ట్ చేయగలిగితే సగం మంది సంతోషంగా జీవిస్తారు. సగం మంది 100% మంది సంతోషంగా జీవించవచ్చు అని నేను మరీ చెప్తూ, ప్రతి ఒక్కరు దిశ గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. నేను మీ ఫోన్లు చేసినప్పుడు డబ్బులు అడగను. మీకు నమ్మకం లేకపోతే మీ పక్కోళ్ళు 10-20 మందితో కాల్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి, అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది. థ్యాంక్ యూ అల్వారెడ్డి గారు, దిశ గురించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ దిశ వాస్తు కార్యక్రమం. సందేహాలున్నవారు స్వతంత్ర స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి రెడ్డి అల్వారెడ్డి గారిని సంప్రదించవచ్చు.